మారుతి, మారుతి, వస్తున్నాం గారు. ఏంటమ్మ గారు? ఈరోజు పెళ్లి కూతురు అమ్మా నాన్నలు వాళ్ళ బంధువులు ఇంటికొస్తున్నారు. వాళ్ళకి స్వీట్స్, కాఫీలు, కూల్ డ్రింక్స్ అన్నీ ఇవ్వాలి. అన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. మేము మొత్తం చూసుకుంటాం గారు, మీరేం టెన్షన్ పడకండి. చూసుకోవడం కాదు మారుతి, మర్యాదల్లో ఏ లోటు రాకూడదు. నువ్వు పద, చెప్తాను పద. సరే పదండి. చూస్తూ ఊరుకుంటే రేపు పెళ్లి కూడా అయిపోయేలా ఉంది. అయిపోతుంది కూడా. శంకర్తో నా పెళ్లి జరగాలంటే పెళ్లి ముహూర్తాలు పెట్టకూడదు. పెట్టకూడదంటే పెళ్లి వాళ్ళు రాకూడదు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను శంకర్ని ప్రేమిస్తున్నట్టు సీతక్కకి చెప్పేస్తే ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి పాజిటివ్గా రియాక్ట్ అవుతుందన్న క్లారిటీ లేదు. ఓ, ముందు వాళ్ళని ఇక్కడికి రాకుండా ఆపాలి. ఎలా ఎలా ఆపాలి? పెళ్లి వాళ్ళ నెంబర్ సీత సెల్లో ఉండే ఉంటుంది. స్వాతి కాంటాక్ట్. బావా, ఎక్కువ సంబంధాలు చూడకుండానే అమ్మాయికి మంచి సంబంధం దొరికింది. అవునన్నయ్య, రామరాజు గారు లాంటి మంచి సంబంధం కుదరడం మా అదృష్టం. నీ అదృష్టం కాదొదినా, మీ అమ్మాయి అదృష్టం. నిజమేనమ్మా, అబ్బాయి కూడా బంగారం లాంటి కుర్రాడు. అబ్బాయి బంగారం అయితే మన అమ్మాయి ప్లాటినం అండి. బావా, ఎలాగైనా వాళ్ళని ఒప్పించి పెళ్లి మన ఇంటి దగ్గరే చేద్దాం. వాళ్ళు కాదనే మనుషులు కాదు బావా, అలాగే చేద్దాం. హలో, మీరు స్వాతి నాన్నగారు కదండి? అవునమ్మా, మీరెవరు? మీరిప్పుడు మీ అమ్మాయి పెళ్లికి ముహూర్తాలు పెట్టించడానికి రామరాజు గారింటికి వెళ్తున్నారా అండి? అవునమ్మా. రామరాజు గారి కుటుంబం గురించి అన్ని విషయాలు తెలిసే ఈ సంబంధం ఫిక్స్ చేసుకున్నారా అంకుల్? తెలుసుకోకుండా పెళ్లి సంబంధం ఖాయం చేసుకోం కదమ్మా. అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లి చేసుకోవాలి అంటారు. 7 తరాల సంగతి పక్కన పెడితే మీరు రామరాజు గారి కుటుంబం గురించి ఏం తెలుసుకోకుండానే ఈ పెళ్లి చేస్తున్నారేంటి అంకుల్? అదేంటమ్మా అలా అంటున్నావు? ఆడపిల్ల తరఫు వాళ్ళం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా మందిని కనుక్కున్నాను. అందరూ రామరాజు గారిది మచ్చలేని కుటుంబం అని చెప్పారమ్మా. ఆ చందమామకే మచ్చున్నప్పుడు రామరాజు ఫ్యామిలీకి మచ్చ లేకుండా ఎలా ఉంటుంది అంకుల్? మీరనుకున్నట్టు ఆ రామరాజు దేవుడు కాదు, గొప్ప మనిషి, పెద్ద మనిషి, అంతకన్నా కాదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? మీరు వియ్యం అందుకోబోతున్న రామరాజు కుటుంబం మీరనుకున్నంత గొప్పదేం కాదు అని చెప్తున్నాను. రామరాజు తమ్ముళ్ళందరూ మీరనుకున్నంత మంచివాళ్లేం కాదు, చాలా చెడ్డవాళ్లు. రామరాజు వాళ్ళకి కొమ్ము కాస్తూ నా తమ్ముళ్ళు గొప్పవాళ్లని అందరి దగ్గర గొప్పలకి పోతూ ఉంటాడు. ఏమ్మా, చూస్తుంటే నువ్వు ఆ ఫ్యామిలీ అంటే గిట్టని దానిలాగా అనిపిస్తున్నావు. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. అయ్యో, మీ అమ్మాయి నాకు సొంత సిస్టర్ లాంటిది. నేనొక ఆడపిల్లనయ్యుండి మరో ఆడపిల్ల జీవితం నాశనం కావాలని కోరుకుంటానా చెప్పండి? రామరాజు చిన్న తమ్ముడు మొన్నే ఒకడిని మర్డర్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ మర్డర్ కేసు మీద జైలుకి వెళ్లి బెయిల్ మీద బయటకొచ్చాడు. నేను చెప్పేది అబద్ధం అనుకుంటే మీరే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్తే అవునో కాదో పోలీసులే మీకు చెప్తారు. ఆ అబ్బాయి మర్డర్ అటెంప్ట్ చేసినట్టు సాక్ష్యాలన్నీ బలంగా ఉన్నాయట. ఆ సాక్ష్యాలన్నీ నిజమని తేలితే ఆ రామరాజు తమ్ముణ్ణి తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అలాంటి ఫ్యామిలీలోకి మీ అమ్మాయిని కోడలుగా పంపిస్తే హంతకుల ఫ్యామిలీకి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు అని అందరూ అనుకుంటారు.
అది మీకు అవమానం కాదా? రేపు పెళ్ళయ్యాక నీ మరిది జైలుకెందుకు వెళ్ళాడు, నీ మరిది హంతకుడట కదా అని అందరూ మీ అమ్మాయిని అడుగుతుంటే పాపం మీ అమ్మాయి ఏం సమాధానం చెప్పుకోగలదు? ఏమైంది బావా? నాకు తెలిసింది నేను చెప్పాను అంకుల్. తెలియని ఇంకా ఎన్ని లొసుగులు ముసుగులు ఉన్నాయో తర్వాత మీకే తెలుస్తుంది. తెలిసిన తర్వాత బాధపడటం కన్నా ముందే మేలుకుంటే మంచిదని మీకు ఫోన్ చేస్తున్నా. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. ఉంటాను అంకుల్. అగ్గిపుల్ల గీసేసా. ఇంకా చలిమంట కాచుకోవడమే నా పని. ఏమైందండి? ఏమైంది బావా? ఎంతో కొంత నిజం లేకపోతే ఎందుకలా చెప్తారన్నయ్య? నిజమే అయి ఉండొచ్చేమో బావా. ఎవరో చెప్పుడు మాటలు వినడం, నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. నిజమా కాదా అన్నది మనం వాళ్ళని అడిగి తెలుసుకోవడం మంచిది. ఎలాగో వెళ్తున్నాం కదా, వాళ్ళని అడుగుదాం పదండి. పదండి. వాళ్ళు ఎంతమంది వస్తున్నారు వదినా? తెలీదు నాని. అడగాల్సింది అమ్మగారు. ఇంకా నయం, ఎంతసేపు ఉంటారని అడగమనలేదు. ఎంతమంది వస్తున్నారన్నది ముఖ్యం కాదు, వాళ్ళని ఎంత మర్యాదగా చూసుకున్నామన్నది కావాలి. అవును వదినా, అయినా మన ఇంట్లో మర్యాదలకి లోటు ఉండదు కదా. అది చెప్పాల్సింది మనం కాదు, వాళ్ళు చెప్పాలి. అవును, వాళ్లే చెప్తారు. మాకు మీ అవసరం ఇంకా లేదు అని చెప్తారు. అప్పుడు మీరనుకుంటున్న పరువు మర్యాద అన్నీ అన్నీ మంటల్లో కలిసిపోతాయి. సీత, నాకు కొంచెం పని ఉంది, ఒక అరగంటలో వచ్చేస్తాను. ఎవనండి ఆగండి, పెళ్లివారు మన ఇంటికి వస్తుంటే మీరెక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు వచ్చే లోపల నేను వచ్చేస్తాను సీత. మీరు వెళ్ళగానే వాళ్ళు వస్తే ఏం చేస్తారు? వాళ్ళు వచ్చే టైంకి మీరు లేకపోతే బాగుంటుందా? వాళ్ళు ఏ టైంకి వస్తారో తెలియదు కదా సీత. అందుకే ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాను. వాళ్ళు రారనే విషయం వీళ్ళకి తెలియదు పాపం. అది కాదు సీత. వాళ్ళు వచ్చెళ్ళాక మీకిష్టం వచ్చిన చోటికి వెళ్ళండి, మీకిష్టం వచ్చినంత సేపు ఉండండి. అంతవరకు మీరు ఇల్లు దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ముందు మీరు పదండి. పదండి. వదిన ఆర్డర్ వేసిందంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసినట్టే అన్నయ్య. కూర్చోండి. ఆడవాళ్ళ పెత్తనం అంటే అలాగే ఉంటుంది మరి. సంతోషించాంలేండి. శంకర్, శంకర్. వదినా, వస్తున్నా వదినా. ఏంటోదినా? మీ అత్తయ్య మావయ్యలు వస్తున్నారని తెలుసు కదా, నువ్వు లోపల కూర్చుంటావేంటి? వాళ్ళొచ్చాక నిన్ను పెళ్లి కూతుర్ని పిలిచినట్టు పిలవాలా? వాళ్ళు రాగానే ముందు పలకరించాల్సింది నువ్వే. ఇక్కడే ఉండు. రే, మీ వదిన ఆర్డర్ వేస్తే నో అని చెప్పడానికి వీల్లేదురా బాబు. వచ్చి కూర్చో. వచ్చి కూర్చో. వదినా, వాళ్ళు వచ్చారు. ఇదేంటి, వీళ్ళు రాకూడదే. వాళ్ళొస్తే ఈవిడ గారు టెన్షన్ పడుతున్నారేంటి? నమస్తే మావయ్య. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే అత్తయ్య. నమస్తే అండి. రండి లోపల రండి. లోపలికి రండి.
మా స్వాతి బాగుందా అండి? బాగుందమ్మా. రామరాజు గారు, మాకు ఒక విషయం గురించి తెలియాలండి. చెప్పండి. మన మధ్య ఎటువంటి దాపరికాలు లొసుకులు ఉండకూడదండి. అందుకని. అంటే మన ఫోన్ చేసిన దాని గురించేనా? మీరు దేని గురించైనా అడగొచ్చండి, అడగండి. మాకు కాబోయే అల్లుడు గురించి మాకు ఎటువంటి సందేహాలు లేవండి. కాకపోతే మీ చిన్న తమ్ముడు గురించి మాకు ఒక విషయం తెలిసిందండి. ఏ విషయం గురించండి? మీ నాని ఏదో మర్డర్ కేసు మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాడంట కదా. మేము చెప్పుడు మాటలు వినేవాళ్ళమైతే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు. అందుకే మిమ్మల్ని అడుగుదామని వచ్చాం. మీ తమ్ముడు మర్డర్ చేయటం నిజమేనా అండి? నిజం కాదని చెప్తే నిజమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే నిజమని చెప్తే ఈ సంబంధం వద్దని వెళ్ళిపోతారు. ఏదైనా మన మంచికేలే. మా తమ్ముడు గురించి మీకెవరు చెప్పారండి? ఎవరు చెప్పారనేది ముఖ్యం కాదు బాబు. మేము విన్నది నిజమా కాదా అనేది మీరు చెప్పటం ముఖ్యం. మీరు విన్నదైతే నిజమేనండి. నిజమా? మీరు విన్నది నిజమేనండి, కానీ నా తమ్ముడు మర్డర్ చేయాలనుకోవటం మాత్రం నిజం కాదు. అబ్బో, కవరింగ్ మొదలు పెట్టేశారు. మా నాని అంటే గిట్టని వాళ్ళెవరో ప్లాన్ చేసి ఆ కేసులో ఇరికించారండి. చెయ్యకుండా చేసినట్టుగా అలా ఎందుకు ప్లాన్ చేస్తారమ్మా? మీ తమ్ముడే మర్డర్ చేశాడని పోలీసుల దగ్గర సాక్ష్యాలు ఉన్నాయట కదా. సాక్ష్యాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయరు కదా. మా అమ్మాయి మీ ఇంటి కోడలు కాబోతోంది. ఇలాంటి విషయం జరిగినప్పుడు మీరు మాతో ఒక మాట చెప్పాలి కదా. చెప్పకుండా దాచిపెట్టడానికి ఇదేమీ చిన్న విషయం కాదు. అందరూ గట్టిగా ఇరుక్కున్నారు. మీరు ఈ ఊళ్ళో చాలా పెద్ద మనిషి అని విన్నాం. పెద్ద మనిషి అయినప్పుడు ఇలాంటి విషయాలు దాచకూడదు కదండి. మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం కానీ మీ దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం కానీ మాకు లేదండి. నా తమ్ముడు అలాంటివాడు కాదు. మీ తమ్ముణ్ణి ఇరికించాలని కుట్ర చేశారంటే మీ కుటుంబానికి శత్రువులు ఉన్నారన్నమాట. మాకెవరూ శత్రువులు లేరండి.
ఎవరో ఇరికించారని మీరే అంటున్నారు కదా. అంటే మీకు శత్రువులు ఉన్నట్టేగా? మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదండి. మీ అమ్మాయి మా ఇంట్లో సంతోషంగా ఉంటుంది. ఆ విషయంలో మీరు అనుమానించాల్సింది కానీ భయపడాల్సింది కానీ ఏం లేదండి. అలా అనుకోబట్టే మీ సంబంధం చేసుకోవడానికి మేము ఇష్టపడ్డామమ్మా. కానీ ఇలాంటి విషయాల గురించి ముందుగా తెలుసుకోవడం మా బాధ్యత కదా. వీళ్ళు నాని మర్డర్ చేసిన విషయం తెలిసాక కూడా ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారంటే పెట్టిన స్వీటు హాట్ తినేసి ముహూర్తాలు పెట్టించుకుని వెళ్ళిపోతారా ఏంటి? అలా జరగకూడదంటే నేను ఏదో పథకం వేయాల్సిందే. ఈరోజు ఇదైంది, రేపు మరొకటవుతుంది. మీకు గాని మీ కుటుంబానికి గాని ఎవరితోనైనా గొడవలు గాని విరోధాలు గాని ఉన్నాయా? ఏంటండి మీరందరూ మరీ అంతలా గుచ్చి గుచ్చి అడుగుతున్నారేంటి? మా బావగారు అందరిలాగా మామూలు మనిషి అనుకుంటున్నారా? ఈ ఊరికి పెద్ద మనిషి, మంచి చెళ్ళు తెలిసిన మనిషి. ఊరు జనానికి న్యాయం చేయగల తెలివితేటలు, అనుభవం ఉన్న మనిషి. అలాంటి పెద్ద మనిషిని ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని నిలదీస్తున్నారేంటి? దాక్షాయిని, వాళ్ళు అడగటంలో తప్పులేదు. మా బావగారు కావాలనే ఈ నిజం దాచిపెట్టి మిమ్మల్ని మోసం చేస్తున్నారని అనుకుంటున్నారా మీరు? మీరు మా అక్క బావగారు చెప్పింది వినకుండా వాళ్ళని అనుమానిస్తున్నారంటే ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? దాక్షాయిని, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? నీకు తెలీదక్కా. ఇలాంటి విషయాలు ముందుగానే తెలుసుకోవడం మంచిది. వాళ్ళ మనసుల్లో ఏముందో, వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు కూడా తెలియాలి కదా. అన్నయ్య వదినలు మాట్లాడుతున్నారు కదా, మధ్యలో మీరెందుకండి? సైలెంట్గా ఉండండి. సైలెంట్గా ఉండడానికి ఇదేమైనా చిన్న విషయం అనుకుంటున్నావా శ్రవణ్? వాళ్ళు అనుమానిస్తున్నారంటే మీ అన్నయ్య వదనలని అనుమానిస్తున్నట్టే లెక్క. ఆ విషయం నీకు అర్థం కావట్లేదా? నిజం తెలుసుకోవాలనుకోవటం అవమానించడం ఎలా అవుతుంది? మా అక్క బావగారు చెప్పింది నమ్మకుండా మీకు ఎవరితోనైనా విభేదాలున్నాయా, గొడవలున్నాయా, శత్రుత్వం ఉందా అని అడుగుతున్నారంటే ఇది అనుమానం కాదా? దాక్షాయిని, ఇలా ఆవేశపడటం కరెక్ట్ కాదు. నువ్వేం మాట్లాడుకో, సైలెంట్గా ఉండు. అది కాదక్కా, నాన్న మీద కేసులుంటే వాళ్ళకెందుకు? వాళ్ళ అమ్మాయిని శంకర్ బావకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారే తప్ప నాన్నకిచ్చి కాదుగా. పెళ్లికి ముందు కాబట్టి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అదే పెళ్ళైన తర్వాత ఇలాంటిదే జరిగితే అప్పుడేం చేసేవాళ్ళు? ఏం మాట్లాడుతున్నారండి? అంటే పెళ్ళైన తర్వాత ఏం జరిగినా అడిగే అధికారం మాకు లేదని చెప్తుందా అమ్మాయి? అయ్యో, అది కాదండి. తను తెలిసి తెలియకేదో మాట్లాడుతుంది. అదేం మీరు పట్టించుకోకండి. ఆ అమ్మాయి మమ్మల్ని అంత నిలదీసి అడుగుతూ ఉంటే పట్టించుకోద్దంటారేంటండి? గొడవలు జరిగేటప్పుడు ఆవేశపడటం, ఆవేశంలో తప్పులు చేయటం అందరూ చేస్తారండి. అలా మీ వాడు కావాలని తప్పు చేసుంటే ఆవేశంలో చేశాడనుకోవచ్చు. కానీ ఎవరు కుట్ర పన్నారని చెబుతున్నారంటే మీకు మీ కుటుంబానికి శత్రువులు ఉన్నారనే కదా అర్థం. అలాంటి శత్రువులు ఉన్న ఇంటికి మా అమ్మాయిని పంపించాలంటే కొంచెం ఆలోచించాలి కదా. అయ్యో, మీరు లేచారేంటండి? కూర్చోండి. ఇవి కూర్చొని మాట్లాడుకునే చిన్న విషయాలు కాదమ్మా. ఏమండి, మీరు అడిగిన అన్నిటికీ మేము సమాధానం చెప్పాం. ముందు మీరు దయచేసి కూర్చోండి. మీ తమ్ముడు హత్య కేసులో ఇరుక్కున్నాడు అన్నది చిన్న విషయం ఏమీ కాదు. నేను ఇన్వాల్వ్ అయితేనే తప్ప మ్యాటర్ మళ్ళీ సీరియస్ అయ్యేలా లేదు. ఇప్పుడు బాగుంటుంది స్టోరీ. మీ తమ్ముడు అరెస్ట్ అయ్యాడన్న విషయం ఓ అమ్మాయి మాకు ఫోన్ చేసి చెప్పిందంటే ఈ విషయం ఊరందరికీ తెలిసినట్టే కదా.
అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందా? అందరికీ తెలిసిన విషయం మా కూతుర్నివ్వబోతున్న మాకు మీరు చెప్పలేదంటే మీరు మా దగ్గర మీ కుటుంబ రహస్యాలు దాస్తున్నారనే కదా అర్థం. ఇలాంటి సంబంధం మాకు అవసరం లేదు, పదండి. ఏమండి, ఒక్క నిమిషం, మేము చెప్పేది కొంచెం వినండి. మాకంతా అర్థమైందమ్మా, మీరేం చెప్పొద్దు, మేమేం వినకూడదు. అది కాదండి, కొద్ది నిమిషాలు మేము శాంతంగా చెప్పేది వినండి. ఇంకా మేమే వినాల్సిన అవసరం లేదు, పదండి. అయ్యో ఆగండి, ఏమండి మీరైనా కాస్త వినండి. ఏమండి ఏమండి ఒక్క నిమిషం ఆగండి. ఏమండి ఏమండి ఆగండి, మా మాట వినండి. ఏమండి ఏమండి దయచేసి మేము చెప్పేది వినండి, ఒకసారి కూర్చుని మాట్లాడుకుందాం. అమ్మా మీరైనా. అయ్యో ఏమండి ఏమండి